మన వంశంలో చెడబుట్టినందుకు సారీ, క్షమించండి. పోలీసు అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు. అనంతపూర్ గంగిరెడ్డిగా నన్ను చంపడానికి ట్రైన్ లో బాంబెట్టారు. అంటే మన కుటుంబంలో ఎవరు చచ్చిపోయినా సరే పోలీస్ డ్యూటీ చేస్తూనే చావాలన్నమాట. ఓకే, బాంబు పిచ్చోడే చచ్చిపోతావు. ఈ అమ్మ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. అరే గంగిరెడ్డి, వెళ్తే చచ్చిపోతావురా. నా మాట పడేరా. చచ్చిపోవాలనే మామయ్య. నేను బతకడం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. రేపో పాప ఎస్ఐ కలుస్తాడురా. నా మాట పడేరా. రే, నేను జీవితంలో ఎస్ఐ అవ్వలేను మామయ్య. నేను సెలెక్ట్ అవ్వలేదు మామయ్య. మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మ నీ మీద ప్రాణాలు పెట్టుకుంటారా. పడేరా, పడేరా. నాకేం చెప్పదు మామయ్య. ముందుకి నేను వెళ్ళిపో. పోడురా, మీ అమ్మ దగ్గర నుంచి అనుకుంటా. తీరా రే, పోటీరా, నీ దండ పెట్టాలి. తీరా పోడు. అమ్మాయి మాట్లాడరా, పగిలిపోతురా. పడేరా దాన్ని. నాన్న ఎక్కడున్నా నాన్న? పరీక్ష పాస్ అయిపోయావా? ఎస్ఐ అయిపోయావా? నీ నాయనా నీకిష్టమని నీకోసమే కజ్జికాయలను సున్నుండ్లు చేస్తున్నాను రా. త్వరగా వచ్చారా నాన్న? రే, పడేరా. మీ అమ్మ కోసం పడేరా, దానికోసం పడేరా. నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా. అంత మాత్రం దానికి చచ్చిపోతావురా? మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకునుంటే నువ్వేమైపోయాడివి? నీకోసమే బతికేద్రా. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఎవరా? నువ్వేమైనా తిన్నావా? ఉండి పట్టుకొస్తాను. ఏం రామరావతి చిన్న పిల్లలాగా వేసావకపోతే బాక్స్ లో ఏంటి? రేపు షూటింగ్ డ్రెస్ సాంగ్. షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది? నేను జీవితంలో వేసుకోలేను కదా మామయ్య. ఇంకెప్పటికీ అలా వేసుకోలేం కదా మామయ్య. ఒక్కసారికి వేసుకోనా? ఈ ఒక్కసారి వేసుకుంటా మామయ్య. ఈ ఒక్కసారికి అమ్మ కొట్టి చెప్పదు మామయ్య.
పోలీసు కొడతారా? అంటే ఇప్పుడు సాటర్డే కదా సార్, సెకండ్ డ్రైవ్ కేసు బాగా బిజీగా ఉన్నాను సార్. ఫోన్ చేయగానే వచ్చేసాను సార్. మీరు మీరు పోలీస్ కోటలో దొంగలు పడి పోలీసులు చంపేస్తే నువ్వు మీరు అంటే సెకండ్ డ్రైవ్ కేసు నిన్నుతో లోపలికి మనలో మాట సార్ డెగటి సార్ వాళ్ళందరూ తీసుకెళ్ళి స్టేషన్ లో పెడతాను. ఇంకా నయ్యో దింగనాయలు గుర్తుపట్టలేదు. అప్పుడు ఈడెవడా బాబు కొత్త సిబిలా ఉన్నాడు. ఏ ఏరియా అంటావు? ఎక్కించండి ఎక్కించండి. నీకేం అవ్వలేదు కదా? వీడికేమవుతుంది చూసావా, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు. అది పరిస్థితి. 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో పోలీసులు ఎంతమందో తెలుసారా? 90,000 మంది. పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా, మిగతా సగం లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్. ఏ సందులో చూడు గొలుసు దొంగలు, కిడ్నాపులు, మానభంగాలు, డబ్బుల కోసం మర్డర్లు, మతం కోసం బాంబులు, సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైల్. ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా? అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ప్రతి పోలీసు ఒక పౌరుడే, ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రజల్ని కాపాడేవాడే పోలీస్. దానికి కావాల్సింది ఉద్యోగం కాదు, మనసు. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట పెంట చేసేసేవాడు. ఏహ, ఇలాంటి పోలీసులు కాదు, ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి. కరెక్ట్ మాట అన్నావు మామయ్య. హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మామయ్య. ఏదన్నా పోలీసులే నీరేకెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మామయ్య? అదిరిపోతాడు.